ఆయన ఇదిగో పాదయాత్ర ముగించుకుని మొత్తం తిరుపతిని నడిచెక్కాడు. కొడుకు కూడా అదే పని చేశాడు. అవును, ఈయన కూడా. ఇంక మనం అది ఇష్యూ అంటే ఒకటి మీకు 2004 నాటికి మతం అనేది ఇంత ఇంపార్టెన్స్ లేదు. 2014 తర్వాత మారింది. మరి ఈవేళ ఆ ఎన్కల్కేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా హిందూ అనేది ఒక మతమే కాదు. మనం ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడున్న దేవుళ్ళు పక్కన ఒరిస్సాలో ఉండరు, ఆ పక్కనకి వెళ్తే మధ్యప్రదేశ్లో ఉండరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. అవును, ఇది ఒక పెద్ద దీంట్లో ఏంటంటే నమ్మకం అనేది మెయిన్ ప్రధానం. మీరు క్రిస్టియన్ అయిపోయి నేను హిందువుని కాదని మీరు చెప్పుకోవాలేమో కానీ నేను చెప్పడానికి ఉండదు. మీరు ముస్లిం అయిపోయారు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం మీరు హిందువులే కదా, దాని నుంచి కన్వర్ట్ అయ్యారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి సిస్టమ్ని వ్యతిరేకించి మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏ కులం నుంచి అంటే మీ పూర్వీకులు ఏ కులం అంటే మాకు తెలియదు. అవును, కొన్ని చోట్ల దాచుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అహ్మద్ పటేల్, ఆ పటేల్ పేరు అలాగే ఉంచుకున్నాడు. అలాగే అహ్మద్ పటేల్, షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అది వాళ్ళ రికార్డు ఉంది ఇంకాను. అలాగే మనకి సారే జహాం సే అచ్చా రాశాడు కదా అల్లమా ఇక్బాల్, ఆయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ 300 సంవత్సరాల క్రితం. అలా అన్ని మతాల వాళ్ళు. మొన్న ఆ మాలి అని ఎవరినో ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని చంపేశారు, కాశ్మీర్ టెర్రరిస్ట్. అవునండి, అవును. అతను ఇక్కడ మన కమ్మారెడ్డి లాగా మాలి అని ఒక క్యాస్ట్, ఆ క్యాస్ట్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు.